కడప జిల్లా పులివెందులలో ఓ భూ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాను 2009లో కొనుగోలు చేసి 16 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 2 ఎకరాల 96 సెంట్ల భూమిని దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తున్నారని రైతు రమణారెడ్డి ఆరోపించారు. తనకు భూమిని విక్రయించిన వ్యక్తే మళ్లీ ఇతరుల పేర్లపై రిజిస్ట్రేషన్ చేశారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని వాపోయారు. బాధిత రైతుకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ మద్దతు ఉంటుందని భారతీయ కిసాన్ సంఘ నాయకులు స్పష్టం చేశారు. ఇంతవరకు కరెక్ట్ గానే ఉన్నది. ఎప్పుడు కూడా డీకేటీ భూమి అని చెప్పి ప్రభుత్వ రికార్డుల్లో చూపించకుండానే అందరికి పాస్బుక్లు ఇచ్చినారు, రాజముద్రలు వేసినారు, అన్ని చేసినారు. ఈయన 18 సంవత్సరాలు అప్పుడు కొనుక్కొని సంవత్సరం క్రాప్ లోన్ తీసుకుంటున్నారు, పంట పెడతాడు. వేస్ట్ ల్యాండ్ కాదు అది. ఎవరు ఇంతవరకు మా భూమి అని రాలేదు. ఎప్పుడైతే ఈ 2 సంవత్సరాల నుంచి వీళ్ళంతా విలువలు పెరిగి భూములు మెడికల్ కాలేజ్ వచ్చి దాని దగ్గర విలువలు లక్షల కోట్లలోకి వెళ్ళిపోయినాయని చెప్పినప్పటికీ వచ్చి బెదిరించి మాకేమైనా ఇస్తే మేము సాధించుకుంటామని రాజకీయ నాయకులు రావడము, ఈయన పల్లకుండా పోతే వాళ్ళు రకరకాలుగా దాన్ని వివాదాలలోకి రాగినారు. నీ భూమి కాదు, ఇది ఎవరికో ఇచ్చినారు, 54లో 57లో డీకేటీ అసైన్ ఇచ్చినారంటున్నారు. 54లో అసైన్ ఇచ్చింది ఇప్పుడు రికార్డు బయటికి తీసినారు. 54లో ఆయన సబ్ రిజిస్టార్ గా ఉండే వ్యక్తికి డీకేటీ భూమి ఎట్లా ఇస్తారు అనేది కూడా వాళ్ళకు కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆర్డీఓ గానీ ఎంఆర్ఓ గానీ అసలు అది మీకు చెల్లదని చెప్పి వాళ్ళని క్యాన్సిల్ చేసి పంపించాలి. మిగతా మీ గవర్నమెంట్ భూమి అయితే గవర్నమెంట్ ఆయన తీర్చుకుంటారు, వాళ్ళకి సంబంధం లేదు. ఏ రకంగా 54లో సబ్ రిజిస్టార్ గా ఉండేటోనికి డీ ఫారం భూమి ఇస్తారనేది కూడా అడిగేదానికి కూడా వాళ్ళకు మనం ఇచ్చినట్టు వాళ్ళు చెప్పుకోలేకుండా ఉండే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు బుద్ధి పుట్టినట్టు మార్చుకుంటా పోతా ఉన్నారు. లక్షల లంచాలు తీసుకొని వీళ్ళందరి అవినీతి పైన విచారణ జరగాల. అసలు ఎంఆర్ఓను మిగతా ఆర్డీఓను కూడా సస్పెండ్ చేసి మొత్తం మీద విచారణ చేస్తే తప్ప ఇవన్నీ నిజాలు వెలుగులోకి రావు. కలెక్టర్ మాటను కూడా కాపర్ చేయకుండా ఉన్నారు. ఆ భూమి ఇంతవరకు కరెక్ట్ గానే ఉన్నది. ఎప్పుడు కూడా డీకేటీ 2004 సంవత్సరం సయ్యద్ హుసేన్ అనే వ్యక్తి 75 సంవత్సరాలు గార్లపేట బాబు అనే తానికి ఈ భూమిని విక్రయించడం జరిగింది 2004లో లింక్ డాక్యుమెంట్. అదే 2009లో ఆ గార్లపేట బాబు ఈ రమణారెడ్డికి భూమిని విక్రయించడం జరిగింది. ఆ భూమి విక్రయించేటప్పుడు ఎటువంటి డీకేట్ అని కానీ ఏది కాదు కానీ ఎక్కడా లేవు. రికార్డు పర్ఫెక్ట్ గా ఉంది కాబట్టి ఆ దినం రమణారెడ్డి గారు ఆ భూమిని కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పటికి కొని కూడా దాదాపు 17 సంవత్సరంలో అవుతున్నది. మరి ఈ దినం ఆ భూమిని వేరే వాళ్ళ పేరిట ఆన్లైన్లో వెక్కించడం కనీసం 16 ఏళ్ల అనుభవాన్ని ఇగ్నోర్ చేయడం కాదా? ఇది ఎంతటి నేరమో ఒకటి ఆలోచించవలసింది. ఒకవేళ ఇతను ఆదనం కరెక్ట్ గా ఉందనే కొన్నాడు, మోసపోయినాడని అంటుంది అనుకుందాం. మరి దానికి కారణం ఎవరు? ఆ దినం రెవెన్యూ అధికారుడు దాని డీకేటీని తొలగించి పర్ఫెక్ట్ గా డిఫారాలు ఇన్ని ఇచ్చిన కారణంగానే కదా జరిగింది. ఒక్కతూరి అందరూ ఆలోచించవలసిందిగా కోరుతున్నా. ఈ విధంగా రమణారెడ్డిని ఈ విధంగా ఏడిపించడం జరుగుతున్నది. ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. 16 సంవత్సరాల కిందట రమణారెడ్డి కొంటే ఇంతవరకు ఎవరూ రాలేదు మాకు దాని మీద హక్కు ఉందని ఎక్కిందని. ఈ దినం వస్తున్నారు. ఎందుకు? అక్కడ మెడికల్ కాలేజీ పడింది, ఆ భూమి విలువ పెరిగిందని చెప్పి ఈ పంచగద్దలన్నీ కూడా అక్కడ వాడుతున్నారు.